రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ బస్టాండ్ దగ్గర జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఆటోలకు స్టిక్కర్లు వేసి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. తిప్పాపూర్ నుంచి బస్టాండ్ వరకు స్వయంగా ఆటో నడిపారు విప్. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సంవత్సరం కింద కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇదే ప్రాంతంలో రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చే సూచనలు సలహాలు తీసుకొని ఆనాడు ఒక మాట అనుకున్నాం. మీరు ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో భార్య పిల్లలు మీ తల్లిదండ్రులు మీ రాక కోసం క్షేమంగా ఇంటికి ఎదురు చూస్తారు. వారిని చూసి మీరు బయట ప్రయాణం చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయమని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఈ ఒక్కడి డ్రైవర్ సీట్ లో కూర్చొని నడిపేటువంటి అతనిపై ఆధారపడే తల్లిదండ్రులు, అతనిపై ఆధారపడే భార్య పిల్లలు కూడా దృష్టిలో పెట్టుకొని భద్రంగా బండిని నడుపుతూ అందులో ఉన్నటువంటి ప్రయాణికుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని మన కుటుంబ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని మన నడివడికల ద్వారా ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఆలోచన నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్తున్నారు కరెక్ట్. ఒక సంవత్సరం తర్వాత ఒక రోజు మళ్ళీ ఈసారి భద్రతా వారోత్సవాలను ఓ అవగాహన, ఓ ఆలోచన, ఓ చైతన్యము, ఒక స్పృహను మళ్ళీ మనం స్ఫూర్తిని పొందుకునే విధంగా ఇక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించుకుంటాం.